ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి మరియు సీతారామపురం మండల ప్రజలకి, ముఖ్యంగా బాలాయపల్లి గ్రామ ప్రజలకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఇట్లు యడమ ప్రవీణ్ కుమార్, టీడీపీ లీడర్, సీతారామపురం మండలం. ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు నేడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ వద్ద పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడ ఎన్టీ రామారావు చిత్రపటానికి పుష్పాంజలితో నివాళులర్పించి అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రసంగించారు. 1982లో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ దినదినాభివృద్ది చెందుతూ 1,20,00,000 మంది సభ్యత్వంతో రాష్ట్రంలోనే ప్రధాన పార్టీగా ఎదిగి ప్రజాభిమానంతో ముందుకు సాగుతుంది అని అన్నారు. తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులతో ప్రజాభిమానంతో ముందుకు సాగుతుందని, దేశంలోనే అన్ని పార్టీల కన్నా ఉన్నతమైన ప్రజా ఆమోద పథకాలను ప్రారంభించిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే చెందుతుందని మంత్రి ఆనం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వెంకట్రమణమ్మ, తెలుగుదేశం రాష్ట్ర మహిళా కార్యదర్శి పులిమి శైలజారెడ్డి, సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి, రాష్ట్ర నాయకులు దావా పెంచులయ్య, ఇందూరు వెంకటరమణారెడ్డి, ఎల్వి రమణారెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్తో పాటు పలు మండలాల నుండి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. రాష్ట్రంలో 2-3 స్థానాల్లో ఉంది సభ్యత్వం చేయడం. 1,20,00,000 మంది సభ్యత్వం ఉన్న తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో మన ఆత్మకూరు నియోజకవర్గం నుంచి 1,40,000 మంది ఇప్పటికే సభ్యులుగా ఉన్నారు. ఆత్మకూరు నియోజకవర్గాన్ని మనం అందరం చూస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ కుటుంబ సాధికారిక సభ్యుల్ని ఎంపిక చేయడంలో కూడా ఇప్పటికే మనం 16వ స్థానంలో ఉన్నాం. ఇంకా 15 రోజుల సమయం ఉంది. అన్నిటినీ పూర్తి చేసి 1వ స్థానంలోకి రావడం ఖాయంగా మేము నిర్ధారణ చేసుకుని పనిచేస్తున్నామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం.